దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం ఏమై ఉన్నామో దేవుని కృప వల్లనే ఉన్నాము. ఆమేన్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఈ ఉపవాస దినములో చేసే ప్రతి ప్రార్థనని ఆయన ఆలకించి ఈ రాత్రి వరకు ఆయన మనల్ని నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. కనుక దేవుడు ఉద్దేశించుకున్న కార్యము తగిన సమయంలో మన జీవితంలో ఆయనే నెరవేరుస్తాడు. హల్లెలూయా. మన ప్రార్థనని మనం కొనసాగిస్తాం. మన విశ్వాసంలో మనం ఇంకను ముందు అడుగు వేస్తాం. ఆయన మన జీవితంలో చెయ్యాలని ఉద్దేశించిన కార్యము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగిపోకుండా అది మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. ఆమేన్. మంచిది. ఈ రాత్రి ఒక వాక్య భాగముని చదివి మనం ప్రార్థించుకుంటాం. 2 సామువేల్ గ్రంథము 5వ అధ్యాయము 2 సామువేల్ గ్రంథము 5వ అధ్యాయము 7వ వాక్యముని ఒకరు చదవండి. ఈ 7వ వాక్యం 6 నుంచి చదవండి. పరిపాలన చేసెను. నివాసులై ఉండగా ఆయనను దావీదు సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు అతము చేయు నీటి కాలువ పైకి వెళ్ళి చాలు. ఈ రాత్రి ఈ వాక్య భాగంలో నుండి మనం నేర్చుకునే ఒక అనుభవము, దావీదు సియోను కోటను స్వతంత్రించెను. హల్లెలూయా. దావీదు జీవితంలో జరగవలసిన ఒక ముఖ్యమైన అనుభవాలు. దావీదు గతమును గురించి బైబిల్ మనకి నేర్పిస్తుంది. గొర్రెలు మేపేవాడు, చిన్న చిన్న పనులను చేసేవాడు, తన పనిలో యథార్థమైన వాడు. అదే సమయంలో తాను నమ్ముకున్న దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుణ్ణి కీర్తించేవాడు. ఈ అనుభవంలోనే తన యవన కాలముని ఆయన గడుపుతున్నాడు. గొర్రెలు మేపుతున్నాడు, పనిలో నమ్మకంగా ఉన్నాడు. సమయం ఉన్నప్పుడల్లా దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ తన యవనాన్ని ఆయన గడుపుతా ఉన్నాడు. దావీదుకి తన భవిష్యత్ తెలీదు, కానీ దావీదు భవిష్యత్ దేవునికి తెలుసు. హల్లెలూయా. దావీదుకు తన భవిష్యత్ తెలీదు. రాబోయే దినంలో నేను ఎలా అవుతాను అనేది తెలీదు. రాబోయే దినంలో దేవుడు నా జీవితంలో ఎటువంటి కార్యాలు చేయబోతున్నాడు అనేది దావీదుకి తెలీదు. రాబోయే దినంలో
ఈ ఇజ్రాయేల్ ప్రజలకి నేను రాజుగా మారుతాను అనేది తెలీదు. తరతరముగా దావీదుని గురించి ఈ తరము మాట్లాడుకుంటారు అనే విషయము దావీదుకి తెలీదు. తన గొర్రెల్ని మేపుతూ తన యథార్థతలో తన దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందు సాగుతున్నాడు. కానీ ఆయన జీవితంలో దేవుడు ఒక గమ్యాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వినే దేవుని సంగమా, మన జీవితంలో కూడా దేవుడు ఒక గమ్యాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. మన జీవితంలో కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ప్రారంభంలో అది మనకి అర్థం కాకుండా పోవచ్చు. ప్రారంభంలో అది మనకి అర్థం కాకుండా పోవచ్చు. పరిస్థితిని చూసి, స్థితిగతుల్ని చూసి నా జీవితంలో నేను పై స్థాయికి వెళ్తాను అనే నమ్మకం కూడా మనలో ఉండదు. నాకు బ్యాక్గ్రౌండ్ కాదు, నాకు చదువు కాదు, నాతో చెప్పుకోవలసిన వారు కూడా లేదు. నేను ఎలా గమ్యానికి చేరుతాను, నేను ఎలా జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తాను అని తనను తానే తక్కువ చూసుకుంటారు. దావీదు కూడా తనకి అప్పగించబడిన పని నీ చేస్తూ ముందు సాగుతున్నాడు. కానీ పరలోకములో ఉన్న దేవుడు దావీదు భవిష్యాన్ని ముందుగానే రాసేశాడు. ఆమేన్ చెప్పండి. మన ప్రతి ఒక్కరి భవిష్యాన్ని దేవుడు ముందుగానే రాసి ఉంచాడు. హల్లెలూయా. అందుకే దావీదు తన కీర్తనలు రాస్తాడు, నేను పిండముగా ఉండగానే నీ కన్నులు నన్ను చూసినది. యెరెమీయా తల్లి గర్భంలో నువ్వు రూపించబడే మునుపే నువ్వు ఇజ్రాయేలు కొరకు ప్రవక్తగా నువ్వు జీవిస్తావు. ఇజ్రాయేల్లో నువ్వు ఒక గొప్ప ప్రవక్తగా పిలువబడతావు. భవిష్యత్తులో ఇజ్రాయేలు జీవితంలో నీవు పలికిన ప్రవచన ప్రకారమే జరుగుతాయి. ఆ ప్రవక్తగా నువ్వు జీవించినట్లు నేను నిన్ను అభిషేకించి ఉన్నాను. అప్పటికి యెరెమీయా గర్భంలో రూపమును కూడా కలగలేదు. అంటే ఈ లేఖనంలో నుండి ఈ రాత్రి దేవుడు మనకి నేర్పించేది, నేటి నీ పరిస్థితులు ఎలా ఉన్నా, ఈరోజు నీ సమస్య ఎలా ఉన్నా, నీ హృదయములో నువ్వు అర్థం చేసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే, నా కొరకు నా దేవుడు ఒక కార్యంని రాసి ఉంచి ఉన్నాడు. నా భవిష్యాన్ని దేవుడు రాసి ఉంచి ఉన్నాడు. నా రాబోయే దినాన్ని దేవుడు రాసి ఉంచి ఉన్నాడు. అది ఇప్పుడు నాకు అర్థం కాకపోవచ్చు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము, మొదటి కొరింథీయులు 2వ అధ్యాయము 9వ వాక్యం చూడండి. దేవుడు తనను ప్రేమించేవారు కొరకు ఏది సిద్ధపరచెనో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయంలో అది అర్థం కాలేదు. రాయబడింది. ఏమండి, దేవుడు తనని ప్రేమించేవారు కొరకు ఈ రాత్రి మన అందరు ఎవరిని ప్రేమిస్తున్నాం? మన యేసయ్యని. ఈ రాత్రి ఎవరిని ఆరాధిస్తున్నాం? మన యేసయ్యని. ఈ రాత్రి ఎవరిని మనం ధరించుకొని జీవిస్తున్నాం? మన యేసయ్యని. ఈ రాత్రి మన సహవాసం, మన బంధం ఎవరితో? మన యేసయ్యతో. ఆయనని ప్రేమిస్తున్నాం, ఆయనని విశ్వాసిస్తున్నాం, ఆయనని వెంబడిస్తున్నాం, ఆయన తట్టు చూస్తున్నాం, ఆయన మీద ఆధారపడి ఉన్నాం. అందుకే బైబిల్ అంటుంది, ఆయనని ప్రేమించేవారు కొరకు ఆయన ఏర్పరిచిన దానిని కన్ను చూడలేదు, చెవికి వినబడలేదు, హృదయంలో అది అర్థమవలే పుట్టలేదు. కానీ ఒక రోజు వస్తుంది,
నీ కన్ను చూడబోతుంది. ఇవాళ నీకు అర్థం కాలేదు, కానీ నీ కొరకు దేవుడు అద్భుతమైన భవిష్యాన్ని ఆయన రాసి ఉంచి ఉన్నాడు. అద్భుతమైన ఆశీర్వాదాన్ని సిద్ధపరచు ఉన్నాడు. ఇవాళ నీ కన్ను అది చూడలేదు, ఇవాళ నీ చెవి అది వినలేదు, ఇవాళ నీ హృదయంలో అది అర్థం కాలేదు, కానీ నీకు వినబడలేదని, నీకు కనబడలేదని, నీ హృదయం దానిని అర్థం చేసుకోలేదని, నీకు ఒక భవిష్యం లేదని అర్థం కాదు. నీవు పుట్టక మునుపే, నీవు రూపించబడ మునుపే నీ భవిష్యని ఆయన రాసి ఉంచాడు. నీ పిల్లల భవిష్యని ఆయన రాసి ఉంచాడు. భవిష్యత్తులో నువ్వు ఎలా ఆశీర్వాదంగా ఉండాలి దేవుడు రాసి ఉంచాడమ్మా. దావీదు కంటికి కనబడలేదు. దావీదు అనుకున్నాడు, ఈ ఒక కాపరిగా నేను బ్రతుకు అయిపోతాయి, ఒక సాధారణ బ్రతుకుగానే నా బ్రతుకు అయిపోతాయి. కాదు, ఈ రాత్రి మిమ్మల్ని గురించి మీరు ఏ ఆలోచించి ఉన్నా సరే, ఈ రాత్రి దేవుడు మీకు చెప్తున్నాడు, నిన్ను గురించి నేను ఆల్రెడీ రాసి ఉంచి ఉన్నాను. నీ కొరకు ఒక గమ్యాన్ని నేను సిద్ధపరిచి ఉన్నాను. బైబిల్లో చూడండి, ఒక్కొక్కరి కొరకు దేవుడు ఒక గమ్యాన్ని సిద్ధపరిచాడు. దావీదు, నీ గమ్యం ఏమిటి? నువ్వు సమస్త ఇజ్రాయెల్కు రాజుగా నువ్వు జీవించాలి. యోసేపు, నీ గమ్యం ఏమిటి? ఎగిప్తులో నువ్వు గొప్ప రాజుగా నువ్వు మార్చబడాలి. కరువులో ఇబ్బందికి పాలైన జనులని నువ్వు కాపాడాలి. ఇది నీ గమ్యం, ఇది నీ భవిష్యత్. ఒక్కొక్క భక్తుల జీవితంలో దేవుడు ఒక భవిష్యాన్ని రాశాడండి. వారి కొరకు ఒక గమ్యాన్ని దేవుడు ఉంచాడండి. ఆ గమ్యానికి నువ్వు చేరాలని దేవుడు నిన్ను రక్షణ ద్వారా పట్టుకున్నాడు. ఎలా మనని పట్టుకున్నాడు? రక్షణ మూలముగా మనని పట్టుకున్నాడు. పౌలు ఒక మాట అంటాడు, ఫిలిప్పికి రాసిన పత్రికలు 3వ అధ్యాయము 12వ వాక్యము చూడండి. ఫిలిప్పికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యము. నేను గెలిచి తిని అనను, ఇది వరకు సంపూర్ణ స్థితిని పొంది తిని అనును. చూడండి, నేను దేని కొరకు క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. చాలమ్మా. యేసు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, క్రీస్తు యేసు మూలముగా నేను ఒక విషయము కొరకు పట్టబడాను. క్రీస్తు యేసు మూలముగా నేను దేని నిమిత్తము పట్టబడి తినో దానిని పొందినట్లు నేను పరిగెత్తుతున్నాను. ఏమండి, విశ్వాసంలో మీరు ముందు సాగుతా వెళ్ళండి, ప్రార్థనలో అడుగు పెట్టుతూ ముందు వెళ్ళండి, వాగ్దానాన్ని పట్టుకొని ముందు వెళ్ళండి, వెనక తిరగవద్దు. ఎందుకంటే నీవు ఒక భవిష్య కొరకు, ఒక ఆశీర్వాదం కొరకు క్రీస్తు యేసు మూలముగా పట్టబడ్డావు. ఒక మాట చెప్పనా, మనము యేసయ్య మూలముగా పట్టబడకపోతే ఎప్పుడో మరణించి ఉంటాం. యేసయ్య మూలముగా మనం పట్టబడకపోతే ఎప్పుడో నరకానికి వెళ్ళి ఉంటాం. యేసయ్య మూలముగా మనము రక్షించబడకపోతే ఈరోజు దేవుని పిల్లలు అని పిలువబడేవారు కాదు, విడుదల మన దగ్గర వచ్చేది కాదు, ఆశీర్వాదం మన దగ్గర వచ్చేది కాదు. బైబిల్ అంటుంది, క్రీస్తు యేసు మూలముగా మనం దేని కొరకు పట్టబడి తినో దానిని పొందినట్లు నేను పరిగెత్తుతున్నాను. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ కొరకు ఒక భవిష్యాన్ని సిద్ధపరచి ఉన్నాను, నీ కొరకు ఒక మేలుని సిద్ధపరచి ఉన్నాను, నీ కొరకు ఒక ఆశీర్వాదాన్ని సిద్ధపరచి ఉన్నాను.
పేతురు భక్తుడు అంటాడు, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలమైన చేతి కింద దీన మనసు గలవారై దాగి ఉండుడి. నీ కొరకు ఒక భవిష్యం ఉంది, నీ కొరకు ఒక గమ్యం ఉంది, నీ కొరకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదం సిద్ధంగా ఉంది. ఆయన చేతి కింద దాగి ఉండు. ఇవాళ నీకు అర్థం కాకపోవచ్చు, ఇవాళ నీ కంటికి కనబడకుండా పోవచ్చు, కానీ నీ ఆశీర్వాదాన్ని నువ్వు చూడకుండా ఈ భూమిని విడిచి నీ పోవు. నీ ఆశీర్వాదము, నీ మేలు, నీ భవిష్యాన్ని, నీ గమ్యానికి నువ్వు చేరకుండా ఈ లోకాన్ని విడిచి నీ పోవు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. కానీ గమ్యానికి చేరుటకు, ఆ గొప్ప ఆశీర్వాదానికి మనం చేరుటకు దేవుని పిల్లలేనమ్మా మనం ఒక కార్యం చేయాలి. దావీదుకి తన గమ్యం తెలీదు, దావీదుకి తన భవిష్యత్ తెలీదు, రాబోయే దినంలో నేను దేశాన్ని పరిపాలిస్తాను అనేది తెలీదు. కానీ తనకి అప్పగించిన పనిని చేస్తూ ముందు వెళ్ళాడు. తనకి అప్పగించిన పనిని చేస్తూ వెళ్ళాడు. మీరు గమ్యానికి చేరాలంటే, శిఖరానికి మీరు ఎక్కాలంటే, మీ భవిష్య ప్రకాశించబడాలంటే, ఊగకి మించిన విధములో మీరు దేవుని వలన దీవించబడాలంటే, మొదటిగా మీకు అప్పగించబడిన పనిని నిజముగా యథార్థంగా చేయండి. పొలం పని చేస్తున్నారా? యథార్థంగా పనిని చేయండి. కూలి పని చేస్తున్నారా? యథార్థంగా కూలి పనిని చేయండి. ఒక చిన్న వ్యాపారం చేస్తున్నారా? యథార్థంగా పనిని చేయండి. నీవు చేసే పనిని యథార్థంగా కొనసాగించు. దావీదుకి అప్పగించబడిన ఆ గొర్రెలని యథార్థంగా ఏం చేశాడని మేపాడు. నీవు చేసే పనిని గురించి నువ్వు సనుగకూడదు. నీవు చేసే పని మీద నీకు ఏందండి విరక్తి పుట్టకూడదు. ప్రస్తుతము దేవుడు నాకు ఇచ్చాడు అని ఆయన కృపని పొందుకొని, ఆయన బలముని పొందుకొని, ఆయన మీద ఆధారపడి పని చేస్తూ వెళ్ళా. దావీదు ఆ గొర్రెలని మేపుతూ వెళ్ళాడు. కానీ తన భవిష్యత్తులో రాజుగా మారపోతున్నాననేది ఆయనకి తెలీదు. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయంలో పుట్టగలేదు. కానీ ప్రస్తుతము ఆయన చేసే పనిని చేస్తున్నాడు. ప్రస్తుతము మీరు చూపించే యథార్థత ఉంది చూసారా, మిమ్మల్ని గమ్యానికి చేర్చే మొదటి మెట్లు అనేది మర్చిపోకూడదు. రెండోది, గమ్యానికి చేరుటకు దావీదు చేసిన రెండో కార్యం ఏం తెలుసా అండి? దేవుడితో జీవించాడు. దేవుడితో జీవించాడు, స్తుతించాడు. ఆ ఎడారిలో, అడవిలో సమయం ఉన్నప్పుడల్లా దేవుని స్తుతించుచు, వాద్యము వాసించుతూ, మొత్తానికి దేవుని మహిమపరచుచూ వెళ్ళాడు. హల్లెలూయా. దేవుని స్తుతించే వారిగా ఉండండి, దేవుని వెతికే వారిగా ఉండండి, దేవుడి మీద ఆధారపడిన వారిగా ఉండండి. దేవుడి తట్టు చూసి ముందు వెళుతూ వెళ్ళండి. నా బైబిల్ చెప్తుంది, దావీదు సియోను కోటని ఏం చేసుకున్నాడు? స్వాధీనం చేసుకున్నాడు. దావీదు సియోను కోటని స్వాధీనం చేసుకున్నాడు. అక్కడ ఎబీసులు అడ్డగించారంట. బైబిల్ చెప్తుంది ఎబీసులు అడ్డగించారు. దావీదు ఎలా వస్తాడు మేము చూస్తాంలే, దావీదు మా పట్టణంలో అడుగు పెడతాడా మేము చూస్తాంలే, అడుగు పెట్టనీయము. అడ్డగించారంట, బెదిరించారంట. దావీదు రాలేడు,
అని ఏందండి సవాల్ విసిరారంట. నా బైబిల్ చెప్తుంది దావీదు సియోన్ కోటని స్వతంత్రించాడు. దేవుడు మీ కొరకు ఉంచిన ఆ ఆశీర్వాదాన్ని మీరు పొందకుండా, మీరు అక్కడ దాకా చేరకుండా అపవాది అడ్డగిస్తాడు. అపవాది అడ్డగిస్తాడు. నీ విశ్వాసాన్ని బలహీనపరుస్తాడు, ప్రార్థనని బలహీనపరుస్తాడు, దేవుని సహవాసాన్ని బలహీనపరుస్తాడు, అడ్డగిస్తాడు, ఐక్యతలని అడ్డగిస్తాడు, మనస్సుని మారుస్తాడు, దేవుడి మీద అవనమ్మకాన్ని పుట్టిస్తాడు. కానీ దావీదు సియోను కోటని ఏం చేసుకున్నాడు? స్వాధీనం చేసుకున్నాడు. ఆగలేదు. ఎబీసులు అడ్డగించారని దావీదు భయపడలేదు. శత్రువు బెదిరిస్తున్నారని ఆగలేదు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ గమ్యానికి నువ్వు చేరాలంటే, నీ ఆశీర్వాదానికి నువ్వు చేరాలంటే, నీ వాగ్దానానికి నువ్వు చేరాలంటే, నీ కొరకు దేవుడు ఉంచిన ఆ స్థానానికి నువ్వు చేరాలంటే ఆటంకాలను చూసి వెనక తిరగవద్దు. సమస్యలను చూసి ఆరాధనని ఆపవద్దు. మనుషుల్ని చూసి నువ్వు భయపడవద్దు. దావీదు తునీకరంగా ముందు సాగాడు. ఈ రాత్రి మన విశ్వాసం బలపడునుగాక. ఈ రాత్రి మన ఆరాధన బలపడునుగాక. ఈ రాత్రి మన ప్రార్థన బలపడునుగాక. మన చేసే భక్తిలో మనము ముందు అడుగు పెట్టుముగాక. పోరాటాన్ని ఎదుర్కొని ముందు వెళ్ళముగాక. దావీదుకి ఒక మాట వస్తుంది, ఎబీసులు నిన్ను రానియరంట, నిన్ను ఆపుతారంట. నువ్వు ఎలా సియోను కోటని స్వాధీనం చేసుకుంటావు, మేము చూస్తాము అని సవాల్ విరిచారు. దావీదు అన్నాడు, అవునా అవునా, ఎబీసులు బలము కంటే నాతో ఉన్నవాడు బలము గొప్పది. నేను సియోను కోటని స్వాధీనం చేసుకోవాలని ఆయన ఉద్దేశిస్తే వీళ్ళు ఎలా ఆపుతారు? నువ్వు ఈ స్థాయికి ఎదగాలని దేవుడు ఉద్దేశిస్తే ఎవరండి ఆపుతారు? నీవు ఈ ఆశీర్వాదాన్ని స్వాధీనం చెయ్యాలి అని దేవుడు తన గ్రంథంలో రాసి ఉంచితే ఆయన రాసినది ఎవరండి కొట్టివేయగలుగుతారు? ఈ రాత్రి నేను చెప్పనా, ఇప్పుడు మీరందరూ అనుభవిస్తున్నారు చూసారా ఆశీర్వాదం, అది పరిపూర్ణ ఆశీర్వాదమే కాదు. హల్లెలూయా. అది ఒక సంపూర్ణ ఆశీర్వాదమే కాదు. మీరు దాంట్లోనే తృప్తి పడిపోయారో ఏమో. హల్లెలూయా. సియోను కోటని స్వాధీనం చేసే వరకు ఆత్మిక ప్రయాణము ఆగకూడదు. హల్లెలూయా. దేవుడు నాకు ఉంచిన స్థానానికి వెళ్ళే వరకు మన ఆత్మికత కొనసాగాలి. ఎగిప్తు నుంచి బయటకు వచ్చిన ఇజ్రాయేలు, నీవు ఏందండి వాగ్దాన భూమిలో అడుగు పెట్టే వరకు నీ ప్రయాణం ఆగకూడదు. 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 గమ్యానికి నువ్వు చేరే వరకు, జయముని నువ్వు పొందే వరకు, వాగ్దానాన్ని చూసే వరకు, ప్రార్థనకి జవాబు వచ్చే వరకు, సియోను కోటని నువ్వు స్వాధీనం చేసే వరకు నువ్వు ఆగకూడదు. ముందు అడుగుపెట్టు. ఎర్ర సముద్రము అడ్డంగా వస్తాయి, దాటు. మారా అనుభవం నీ జీవితంలో వస్తాయి, నా దేవుడు మధురంగా మార్చి ముందు తీసుకువెళ్తాడు. రెబిదీములో మిక్కిలి దాగము, ఇంకా మేము బ్రతుకము అని సమస్యలు వస్తాయి. కొండ నుంచి దాగముని తీర్చి నేను ముందు తీసుకుని వెళ్తాడు. ఎరిగో వచ్చిన
యోర్దాను వచ్చిన, ఫిలిష్తులు వచ్చిన, ఒక్క శత్రులు వచ్చిన, బలహీనతలు వచ్చిన, నువ్వు ముందు సాగాలి. ఎందుకు తెలుసా? వాగ్దాన భూమి నా దేవుడు నీ కొరకు రాసి ఉంచి ఉన్నాడు. ఆగకూడదు. ఇజ్రాయేలు చిన్న చిన్న ఆశీర్వాదాన్ని చూసి ఆగవద్దు. దావీదు జీవితంలో నుండి ఈ రాత్రి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. దావీదు సియోను కోటని ఏం చేసుకున్నాడండి? స్వాధీనం చేసుకున్నాడు. నీ ఆశీర్వాదాన్ని నువ్వు స్వాధీనము చేయునుగాక, నీ విడుదలని నువ్వు స్వాధీనము చేయునుగాక. దేవుడు నీకు వాగ్దానం చేసినదిని నీ కన్నారా నువ్వు చూచువుగాక. అప్పుడు వరకు నీ ఆత్మీయతని, నీ ప్రార్థనని, నీ దేవుడితో ఉన్న నీ అనుభవాన్ని ఆపుకోవద్దు. నా బైబిల్ అంటుంది, దావీదు సియోను కోటని స్వాధీనం చేసుకున్నాడంట. దావీదు సియోను కోటని స్వాధీనం చేసుకుంటానికి కారణం, సమస్యల్ని ఎదుర్కొంటానికి కారణం, వచ్చిన పోరాటం మీద జయము పొంది పోరాటంని దాటి సియోను కోటలో వచ్చి అడుగు పెట్టుటకు కారణం, ఆ సియోను కోటని తన నగరముగా మార్చుకుంటానికి కారణం ఏం తెలుసా? 10వ వాక్యము. దావీదు అంతట వర్ధిల్లెను, సైన్యములు కత్తెపతి అయిన యెహోవా, బిగ్గరగా చెప్పండి, దేవునికి తోడై ఉన్నారు. నీ జీవితంలో దేవుని ఉద్దేశం ఉందంటే దేవుడు నీతో ఉన్నాడు. దేవుని చిత్తం నీ మీద ఉంది కనుక దేవుడు నీతోనే ఉన్నాడు. ఆయన ప్రణాళిక నీ మీద ఉంది కనుక ఆయన నీతోనే ఉన్నాడు. నీ కొరకు గమ్యముని ఆయన సిద్ధపరిచాడు కనుక ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన నిన్ను పిలుచుకున్నాడు కనుక ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన నీకు వాగ్దానం చేశాడు కనుక ఆయన నీతోనే ఉన్నాడు. నా బైబిల్ అంటుంది, దావీదు సియోను కోటని వరకు స్వాధీనం చేయలేదు. స్వాధీనం చేసుకున్న తర్వాత రోజు రోజుకి దావీదు ఏమవుతున్నాడు? వర్ధిల్లుతున్నాడు. నేను చెప్పనా, దేవుడు మీతో ఉన్నప్పుడు మీరు ఒక స్థాయిలో ఆగిపోవరు, మీరు వర్ధిల్లుతా వెళ్తారు. ఒక అనుభవంలో ఆగిపోవరు, వర్ధిల్లుతా వెళ్తారు. బైబిల్ చెప్తుంది, దేవుడు సైన్యములకి అధిపతి అయిన యెహోవా దావీదుతో ఉన్నాడు. ఉన్నతమైన స్థానానికి చేరాలా? దావీదు సియోను, తన కొరకు దేవుడు ఉంచిన సియోను కోటని స్వాధీనం చేసుకున్నాడు. నీ ఆశీర్వాదాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలా? నీ విడుదలని నువ్వు స్వాధీనం చేసుకోవాలా? నీ మేలుని నువ్వు స్వాధీనం చేసుకోవాలా? దేవుడు నీకు ఉంచిన ఆ కృపని స్వాధీనం చేసుకోవాలా? అభిషేకముని స్వాధీనం చేసుకోవాలా? ఆ కృపావరముని స్వాధీనం చేసుకోవాలా? ఈరోజు నువ్వు చేసే కార్యంలో, నీ క్రియల్లో యథార్థంగా ముందు వెళ్ళు. దేవుడిని ఆధారం చేసుకొని జీవించు. దేవుడు నాతో ఉండాలి అని ఏందండి కోరుకోండి. సైన్యములకి అధిపతి అయిన యెహోవా అతనితో ఉన్నాడు కనుక సియోను కోటని వరకు స్వాధీనం చేయలేదు. ఆయన బ్రతికి దినమంతా రోజుకి అతడు వర్ధిల్లాడు. ఈ ఉపవాస దినములో మనం వర్ధిల్లుముగాక. ఈ ఉపవాస దినములో మనం ఆశీర్వాదంలో వర్ధిల్లుముగాక, కృపావరంలో వర్ధిల్లుముగాక, ఆరాధనలో వర్ధిల్లుముగాక, మన చేసే పనిలో వర్ధిల్లుముగాక, మన చేతి పని వర్ధిల్లునుగాక, మనకు వచ్చే ఆదాయము వర్ధిల్లునుగాక, మన రాబడిలో మన వర్ధిల్లుముగాక, స్వస్థతలో మన వర్ధిల్లుముగాక, దేవుణ్ణి ప్రతి మంచి ఈవులో మనము వర్ధిల్లుముగాక. సియోను కోటని మనం స్వాధీనము చేయముగాక.
మన ఆశీర్వాదాన్ని అపవాది ఇంక మీదట ఎన్నడూ ఆపుటకు అధికారము లేదు. ఎందుకంటే వర్ధిల్లుట వాగ్దానము, వర్ధిల్ల చేసేవాడు మనతోనే ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. నీవు వర్ధిల్లాలి అనేది దేవుని వాగ్దానము, మనని వర్ధిల్ల చేసేది వాగ్దానం చేసిన వాడు మనతోనే ఉన్నాడు. కన్నుమూయండి ఈ రాత్రి దేవుణ్ణి చూసి, దేవానికి స్తోత్రం, దేవాని మాట కొరకు స్తోత్రం.